రేపు దీంట్లో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలంటే కూడా ఇవన్నీ అవసరం. మీరు ప్రొసీజరల్ యాక్సెస్ కూడా లేకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళు ఎవరెవరు ఈ వరదలలో చనిపోయినరో తక్షణమే వాళ్ళ వివరాలన్నీ సేకరించి ఎంబడే ఎఫ్ఐఆర్ కట్టి దానికి సంబంధించిన నివేదికలు ఇవ్వండి. అదేవిధంగా పశు సంపద, ముఖ్యంగా మేకలు కానీ పశువులు కానీ, మేకలు ఇవి చచ్చిపోతే 5,000, ఆవులు బర్రెలు ఈ పెద్దవి ఏవైనా చచ్చిపోతే మనం 50,000 రూపాయలు ఇస్తున్నాం అంతేనారు. సో 50,000 రూపాయలు ఇస్తున్నాం. వాటిని కూడా ఎంబడే అంచనా వేసి ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది జరగకుండా చూడండి. పంట నష్టం జరిగిన ప్రాంతాలలో చాలా వరకు పత్తి, వరి, చేతికొచ్చిన పంట నష్టము ఇవన్నీ కూడా జరిగినాయి కాబట్టి ఎకరాకు 10,000 రూపాయలు మనం రైతులకు పంట నష్టపరిహారం కూడా ఇవ్వాలనుకుంటున్నాం. తక్షణమే ఆ నీట మునిగిన పొలాలను ఇసుక మేటలు పేరుకున్న దగ్గర మనకు ఎన్ఆర్ఈజిఎస్లో స్పెషల్ ప్యాకేజెస్ ఉన్నాయి. ఆ ఇసుక మొత్తం తొలగించడానికి ఎకరాకు 10,000 కాదు, ఎకరాకు 1,00,000 కూడా మనము ఎన్ఆర్ఈజిఎస్లో తీసుకోవచ్చు. కాబట్టి ఎన్ఆర్ఈజిఎస్కు సంబంధించిన పంచాయతీరాజ్ వాళ్ళు కూడా మీరు తక్షణమే దాని మీద దృష్టి పెట్టి అంచనాలు వేసి ఆ ఇసుక మేటలు పేరుకున్న రైతులను ఆదుకోవడానికి కూడా దానికి కావాల్సిన అంచనాలు చేయండి. అదేవిధంగా ఇంట్లో మునిగిన వాళ్ళు, ఇంట్లో పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి మీరు అంచనా వేసి 15,000 రూపాయలు నష్టపరిహారం వాళ్ళకి ఇవ్వండి. అంటే ఇళ్ళకి నీళ్ళు వచ్చి వస్తువులు తడిచిపోయిన వాళ్ళకి ఏమి ఇచ్చినా మనం సహాయం చేయలేం, కానీ కనీసం అట్లా పోయిన వాళ్ళకు ప్రతి ఇంటికి ఒక 15,000 రూపాయలు ఇవ్వడానికి అవసరమైన సహాయక చర్యలు చేపట్టండి. తర్వాత అత్యంత పేదలుండి, గుడిసెలుండి, లేకపోతే ఏదైనా కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే అర్హత ఉంటే ఒక స్పెషల్ దీని కింద అయినా మనం కాన్స్టిట్యున్సీ వైజ్ ఇచ్చే కోటా కాకుండా అవసరం అనుకుంటే ఏమైనా అదనపు కోటా అయినా కూడా ప్రభుత్వం ఇస్తుంది. అట్లా ఇండ్లు కోల్పోయి నిరాశ్రయులు